హలో వ్యూయర్స్, మనం 2026లో ఉన్నాం. ప్రపంచం ఏఐ గురించి, స్పేస్ టూరిజం గురించి మాట్లాడుకుంటోంది. కానీ మన దేశంలోనే ఒక రాష్ట్రం మాత్రం ఇంకా 18వ శతాబ్దపు అడవి చట్టాలతో బతుకుతోంది. అదే మణిపూర్. మొన్నటికి మొన్న అంటే ఏప్రిల్ 22 మొదటి వారంలో బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో 2 పిల్లలు చనిపోయారు. వాళ్ళ తప్పేంటి? ఏ కులం, ఏ వర్గం అని కూడా తెలియని వయసు వాళ్ళది. అటు ఉక్రూల్లో చూస్తే ఇప్పటిదాకా మైతేయి కుకీల మధ్య అనుకున్న గొడవలు ఇప్పుడు కూకీ నాగ ఘర్షణలకు మారి కొత్త రక్తాన్ని చవిచూస్తున్నాయి. 3 ఏళ్లు దాటిపోయింది. ఒక రాష్ట్రం అట్టుడికి పోతుంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడితే మనం ఇంకా అంతా బాగుంది అని ఎలా అనగలం? అసలు మణిపూర్ ఎందుకు మండుతోంది? ఈ 3 ఏళ్లలో అక్కడ ఏం జరిగింది? మన మీడియా ఎందుకు మౌనంగా ఉంది? ఈ రోజు ఈ వీడియోలో మణిపూర్ గుండె కోతను విడమర్చి చెప్పుకుందాం. అసలు ఈ మంటలు మే 3, 2023న ఒక్కసారిగా ఎలా అంటుకున్నాయి? దీనికి ఒకే ఒక కారణం లేదు. ఇది దశాబ్దాలుగా లోపల రగులుతున్న ఒక అగ్నిపర్వతం. ఒకసారి మణిపూర్ మ్యాప్ని గమనిస్తే మీకు అసలు మ్యాటర్ అర్థం అవుతుంది. మణిపూర్ రాష్ట్రాన్ని ఒక క్రికెట్ స్టేడియం అనుకుంటే మధ్యలో ప్లేయర్స్ క్రికెట్ ఆడే గ్రౌండ్ ఇంఫాల్ నగరం అయితే చుట్టూ ప్రేక్షకులు కూర్చొనే స్టాండ్స్ ఎత్తైన కొండలు అనుకుందాం. ఈ మధ్యలో గ్రౌండ్ లో ఉన్న ఇంఫాల్ వ్యాలీలో మైతేయి వర్గం వారు ఉంటారు. చుట్టూ ఉన్న 90% కొండ ప్రాంతాల్లో కూకీ మరియు నాగా అనే ట్రైబల్స్ తెగలు ఎక్కువగా ఉంటారు. మణిపూర్ రాష్ట్ర జనాభా దాదాపు 35 లక్షలు. అయితే మైతేయి వాళ్ళు రాష్ట్ర జనాభాలో 53%, అంటే సగానికంటే ఎక్కువే ఉంటారు. కానీ వీళ్ళకి ఉన్నది కేవలం ఈ 10% భూమి మాత్రమే. మిగిలిన 90% ఉన్న కొండ ప్రాంతాల్లో కూకీ మరియు నాగా తెగకు సంబంధించిన ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ప్రస్తుత చట్టాల ప్రకారం మైతేయి ప్రజలు ఆ కొండ ప్రాంతాల్లో భూమిని కొనలేరు. కానీ కొండ ప్రాంతాల్లో ఉండేవారు ఎవరైనా ఇంఫాల్ వ్యాలీలోకి వచ్చి భూములు కొనొచ్చు. ఈ అసమానతే మైతేయిలలో మేము మా సొంత రాష్ట్రంలో ఇరుక్కుపోయాం అనే అసంతృప్తిని పెంచింది. ఎందుకంటే మొత్తం జనాభాలో సగానికి పైన ఉన్న మైతేయులు కేవలం 10% చదును నెలలో మాత్రమే జీవిస్తున్నారు. చదును నెలలో ఉండే మైతేయులకు రోడ్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఫెసిలిటీస్ అన్ని ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా వాళ్ళు కొద్దిగా ముందు ఉంటారు. అయితే జనాభా పెరిగే కొద్దీ వారికి భూమి సరిపోవట్లేదు. కాబట్టి కొండ ప్రాంతాల్లో భూమి కొనుక్కునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు మైతేయులు. దీనికి కూకీ నాగ ప్రజలు అడ్డు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న మైతేయులు కొండ ప్రాంతాల్లోకి వచ్చి స్థిరపడితే కూకీ నాగా ప్రజల జీవన విధానం డిస్టర్బ్ అవుతుందని వీళ్ళ భయం. అంతేకాదు, ఒకవేళ కొండ ప్రాంతాల్లోని చాలా ఎక్కువ భూములను తక్కువ ధరకు కొనే స్తోమత మైతేయులకు ఉంది. కాబట్టి మైతేయులు కూకీ నాగా ప్రజల్ని పని వాళ్ళలాగా మార్చుకుంటారని ఈ ట్రైబల్స్ భయపడుతున్నారు. దానికి తోడు కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దాదాపు వ్యవసాయం, కుల వృత్తుల మీద మాత్రమే ఆధారపడి ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఒకసారి నెంబర్స్ గమనిస్తే మణిపూర్లో 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 40 మంది మైతేయులు ఉంటారు. మిగతా 20 మంది కూకీ నాగ తెగకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు మణిపూర్కి 12 మంది సీఎంలుగా సేవలు చేసిన వాళ్ళలో కేవలం 2 మాత్రమే ఈ ట్రైబల్ తెగకు సంబంధించిన సీఎంలు ఉన్నారు. సో పొలిటికల్ గా మైతేయుల డామినేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ మైతేయులు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి స్థిరపడితే ఎకనామికల్ గా మరియు పొలిటికల్ గా కూకీ నాగ ప్రజల్ని అణిచివేస్తారని వాళ్ళ భయం. అసలు మణిపూర్ ఇండియాలో కలవడానికి ముందు, అంటే బ్రిటిష్ కాలంలో, ఈ మైతేయులకి కూడా ఎస్టీ కేటగిరీ ఉండేదని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ హోదా తీసేశారని మైతేయులు చెబుతున్నారు. అప్పటి నుండి తిరిగి ఆ ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు మైతేయులు. ప్రస్తుతం వీళ్ళు ఓసీ మరియు ఎస్సీ కేటగిరీలో ఎక్కువ జనాభా ఉంటారు. 2012లో మైతేయులు ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు షెడ్యూల్ ట్రైబల్ డిమాండ్ కమిటీ ఆఫ్ మణిపూర్. అప్పటి నుండి మైతేయులకు ఒక ఎస్టీ హోదా కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు జరుగుతున్న హింసకు బీజం ఎక్కడ పడిందంటే మైతేయులు తమకు కూడా షెడ్యూల్ ట్రైబ్ హోదా కావాలని 2012లో కోర్టుకు వెళ్లారు. మా సంస్కృతిని, భూమిని కాపాడుకోవాలంటే మాకు ఆ హోదా ఉండాల్సిందే అనేది వాళ్ళ వాదన. ఆ వాదన విన్న హైకోర్టు 2023 మార్చిలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే మైతేయుల డిమాండ్స్ కు అనుగుణంగా మార్పులు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కు లేఖ రాయమని మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ కు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాని మైతేయులకు ఎస్టీ హోదా కల్పించాలని ఎక్కడా చెప్పలేదు. దీనికి గాను స్టేట్ గవర్నమెంట్ 1 సంవత్సరం టైం అడిగింది. దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న కూకీ నాగ తెగలు మైతేయులకు ఎస్టీ హోదా ఇవ్వకూడదని వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేశారు. వాళ్ళ భయం ఏంటంటే మైతేయులు ఆల్రెడీ పొలిటికల్ గా, ఎకనామికల్ గా బలపడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎస్టీ హోదా కూడా ఇస్తే వాళ్ళు వచ్చి మా కొండ ప్రాంతాల్లోని మా భూములను కొనేస్తారు, మా రిజర్వ్డ్ ఉద్యోగులను కొట్టేస్తారు, ఇక మాకు అస్తిత్వమే ఉండదు అని కూకీలు గట్టిగా నమ్ముతున్నారు. ఇలా 2023లో మే 3వ తేదీన కూకీ ప్రజలు ఒక నిరసన ర్యాలీ చేశారు. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్, ATSUM. ఇక దీనికి బదులుగా మైతేయులు కూడా నిరసన చేయడం మొదలు పెట్టారు. మాకు ఎస్టీ హోదా కావాలని మైతేయులు నిరసన మొదలు పెడితే ఇవ్వకూడదు అని కూకీలు నిరసన మొదలు పెట్టారు. ఈ పీస్ ప్రొటెస్ట్ కాస్త హింసాత్మకంగా మారి ఒకరి ఇళ్ళని ఒకరు తగలబెట్టుకునే వరకు వెళ్లి చివరకు ఇది ఒక భయంకరమైన సివిల్ వార్ కి దారితీసింది.
అంటే ఇక్కడ గొడవ మొదలైంది కేవలం ఆ ఒక్కరోజు వల్ల కాదు. తరతరాలుగా పేరుకుపోయిన ఈ భౌగోళిక రాజకీయ విభేదాలే మణిపూర్ ని స్థితికి తీసుకొచ్చాయి. ఇంఫాల్లోని మైతేయులకు మరియు చురాచంద్పూర్లోని కూకి ప్రజలకు ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. ఇది కేవలం ఒక రెండు వర్గాల మధ్య గొడవలాగా మాత్రమే జరగట్లేదు. ఎందుకంటే మైతేయుల్లో హిందూస్ ఎక్కువగా ఉన్నారు మరియు కూకిల్లో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్నారు. ఇది కాస్త మత కలహాలకు దారితీసింది. ఇది కేవలం ఎస్టీ హోదా ఒకరికి ఇవ్వాలి లేదా ఇవ్వకూడదు అనేదే కాదు, దీనికి ఇంకో కారణం కూడా ఉంది. అదే మైతేయులకు అక్రమ చొరబాట్లు అనే పాయింట్ అగ్నికి ఆజ్యం పోసింది. మణిపూర్తో బార్డర్ షేర్ చేసుకుంటున్న మయన్మార్ దేశంలోని ప్రజలు అక్కడి నుండి ఇల్లీగల్ గా వచ్చి కూకీలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో స్థిరపడి ఇక్కడి గిరిజనులతో కలిసిపోతున్నారు అంటున్నారు మైతేయులు. వాళ్ళు ఇక్కడికి అడవులను ఆక్రమించి మత్తు పంటలను సాగు చేస్తున్నారని ప్రభుత్వం మరియు మైతేయులు ఆరోపిస్తుంటే, లేదు మేము తరతరాలుగా ఇక్కడే ఉంటున్నాం, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని కూకీలు వాదిస్తున్నారు. అయితే ఇల్లీగల్ ఎంట్రీపై స్టేట్ గవర్నమెంట్ ఒక చర్య చేపట్టింది. అది ఏంటంటే శాటిలైట్ ఫోటోస్ ఉపయోగించి 2010 తర్వాత ఏర్పడ్డ ఊర్లలోని ప్రజలను వెళ్ళగొట్టింది. అంతేకాదు ఇందులో భాగంగా ఎప్పటి నుండో ఉంటున్న మణిపూర్ కూకీలకు చెందిన అడవికి ఆనుకొని ఉన్న కొంత అగ్రికల్చర్ ల్యాండ్ ని సొంతం చేసుకుంది గవర్నమెంట్. ఇంకా ఒక 3 చర్చలను కూడా కూల్చివేసింది. ఈ విధంగా భూమి, అధికారం, రిజర్వేషన్ ఇలా అన్ని కోణాల్లో ఒకరిపై ఒకరికి మరియు గవర్నమెంట్ పై నమ్మకం పూర్తిగా పోయింది. ఇలా గొడవలు జరుగుతున్న టైంలో కూకీలు వేసిన కేసుకు సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఒక వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వడంలో గానీ తీసివేయడంలో గానీ మణిపూర్ హైకోర్టుకు హక్కు లేదని తేల్చేసింది. హైకోర్టుకు కేవలం ఈ మైతేయుల వాదనలపై సమాధానం చెప్పమని స్టేట్ గవర్నమెంట్ కు ఆదేశాలు ఇవ్వడం వరకే పవర్స్ ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ జడ్జిమెంట్ తర్వాత కూడా కల్లహాలు ఆగలేదు సరికదా, ఇంకా ఎక్కువగా అయ్యాయి. ఇలా ఒక వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వాలా వద్దా అని చెప్పడానికి 1965లో ఒక కమిటీ వేశారు. దాని పేరే లోకూర్ కమిటీ. ఈ కమిటీ ఏం చెబుతుందంటే, ఏ వర్గానికైనా ఎస్టీ హోదా ఇవ్వాలంటే ఒక 5 రూల్స్ పెట్టింది. అవి నెంబర్ 1 ఆదివాసుల లక్షణాలు ఉండాలి, నెంబర్ 2 డిఫరెంట్ కల్చర్ ఉండాలి, నెంబర్ 3 వాళ్ళు ఉండే చోటు మామూలు జనవాసానికి దూరంగా ఉండాలి, నెంబర్ 4 సమాజం పట్ల పెద్ద అవగాహన ఉండకూడదు, మరియు నెంబర్ 5 ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉండాలి. అయితే ఇందులో మైతేయులు ఏ ఒక్క రూల్ ని కూడా సాటిస్ఫై చేయలేరు. కాబట్టి వాళ్ళకు ఎస్టీ కేటగిరీ ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ కూడా వెనుకడుగు వేస్తుంది. మే 2023 నుండి ఏప్రిల్ 2026 వరకు ఈ 3 ఏళ్ల టైం లైన్ లోని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, ఇది కేవలం 2 వర్గాల మధ్య గొడవ కాదు, ఒక నాగరిక సమాజం కూలిపోయిన తీరు. గొడవ మొదలైన ఆరంభంలో ఇంటర్నెట్ ను నెలల తరబడి ఆపేశారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఘోరాలు, అన్యాయాలు బయట ప్రపంచానికి తెలియకూడదని. మీలో ఈ సంఘటన ఎంతమందికి తెలుసు? జూలై 2023లో 2 మహిళలను నగ్నంగా రోడ్ల మీదకి ఊరేగించిన ఆ భయంకరమైన వీడియో బయటకు వచ్చినప్పుడు ఈ దేశం మొత్తం ఉలిక్కి పడింది. కానీ నిజం చెప్పాలంటే అది కేవలం మంచుకొండ కొన మాత్రమే. వెలుగులోకి రాని ఇలాంటి దారుణాలు ఇంకెన్ని జరిగాయో ఎవరికి తెలియదు. అధికారిక లెక్కల ప్రకారం 250 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు. కానీ అడవుల్లో, మారుమూల గ్రామాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వేలల్లో ఉండొచ్చని అక్కడి జనం కన్నీళ్లతో చెప్తున్నారు. ఇక నిరాశ్రయులైన వారి పరిస్థితి చూస్తే మాత్రం గుండె తరుక్కుపోతుంది. సుమారు 59,000 మందికి పైగా తమ కళ్ళ ముందే ఇల్లు కాలిపోతుంటే కేవలం కట్టుబట్టలతో ప్రాణాలు చేతులు పట్టుకుని రిలీఫ్ క్యాంపులో చేరారు. ఈ 3 ఏళ్లుగా ఆ క్యాంపులే వాళ్ళకి లోకం. పిల్లలకి స్కూల్ లేవు, సరైన తిండి లేదు, కనీసం మందులు కూడా దొరకని పరిస్థితి. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే, ఒక రాష్ట్రం అక్షరాల 2 ముక్కలైపోయింది. ఇంఫాల్ వ్యాలీలో ఇప్పుడు ఒక కూకీ లేడు, అలాగే కొండ ప్రాంతాల్లో ఒక మైతేయి కూడా మిగలలేదు. ఇన్నేళ్లు కలిసి ఉన్న వాళ్ళ మధ్య ఇప్పుడు ఒకే ఒక్క బఫర్ జోన్. అటు ఇటు వెళ్తే బుల్లెట్లు తప్ప ఏమీ రావని తెలిసినా ఆ మంటలు చల్లారట్లేదు. 2024-2025లో యుద్ధం మరీ ఘోరంగా తయారైంది. సాధారణ గొడవ కాస్త అత్యాధునిక డ్రోన్ దాడులు, స్నైపర్ గన్లతో దాడులు చేసుకునే స్థాయికి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ల నుండి వేల సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలు లూటీ అయ్యాయి. ఇప్పుడు మణిపూర్లో గన్ కల్చర్ ఎంతలా పెరిగిందంటే, ప్రతి ఇంట్లో ఒక ఆయుధం ఉంటే తప్ప ప్రాణరక్షణ లేదన్న భయంలో జనం బ్రతుకుతున్నారు. రాకెట్ దాడులు, గ్రెనేడ్లతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని బలగాలను దింపినా, ఎన్ని చర్చలు జరిపినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం శాంతి అనేది 3 ఏళ్లుగా ఒక అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. మణిపూర్ ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు, అది ఒక ఓపెన్ జైల్లో మారిపోయింది. ఇక్కడ మనం ఒక అత్యంత సెన్సిటివ్, అంతకంటే ముఖ్యమైన ప్రశ్న అడగాలి. అసలు ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తోంది? డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి బుల్లెట్ రైలులా దూసుకుపోతుంది అని చెప్పే నాయకులు, మరి అదే డబుల్ ఇంజన్ పవర్ ఉన్న మణిపూర్ లో ఈ మంటలను ఎందుకు ఆపలేకపోతున్నారు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే అక్కడికి వెళ్లి శాంతి ప్రవచనాలు చెప్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య రాయబారం నడుపుతారు. అది గర్వించదగ్గ విషయమే. కానీ అదే మోడీ గారు మన దేశంలోని ఒక రాష్ట్రం 3 ఏళ్లుగా తగలబడిపోతుంటే, సొంత ప్రజలు రక్తం చిందిస్తుంటే ఒక్కసారి అక్కడికి వెళ్లి ఆ తల్లుల కన్నీళ్లు తుడవడానికి, ఆ బాధితులను పలకరించడానికి ఈ 3 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కరోజు కూడా టైం దొరకలేదా? రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, మాకు సీఎం మీద నమ్మకం లేదని ఒక వర్గం బహిరంగంగా మొత్తుకుంటుంటే కేంద్రం ఇంకా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తోంది? రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 355 లేదా 356 ఉపయోగించి పరిస్థితిని ఎందుకు చక్కదిద్దట్లేదు? ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మరియు 356 ఏం చెబుతుందంటే, రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, ప్రభుత్వ నిర్వహణకు సంబంధించి దురాక్రమణ, అంతర్గత అశాంతి నుండి రాష్ట్రాలను రక్షించడం కేంద్రం యొక్క బాధ్యత అని పేర్కొంటుంది.
ఉంటుంది. ఆర్టికల్ 356 లో రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన అంటే ప్రెసిడెంట్ రూల్ విధించడానికి కేంద్రానికి అధికారం ఇస్తుంది. మరో భయంకరమైన నిజం ఏంటంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవహారం. ఢిల్లీలో ఏదైనా చిన్న రాజకీయ గొడవ జరిగితే లేదా ఒక సెలబ్రిటీకి జలుబు చేస్తే గంటల తరబడి లైవ్ డిబేట్లు పెట్టి నేషనల్ ఛానల్స్ మణిపూర్ లో రాకెట్ దాడులు జరుగుతున్నా, పసిపిల్లలు చనిపోతున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి? మణిపూర్ ఏమైనా వేరే దేశంలో ఉందా? కేవలం ఎన్నికల టైంలో ఓట్ల కోసం తప్ప మిగిలిన సమయాల్లో మణిపూర్ పేరు వినపడడం కూడా గగనమైపోయింది. ఒక రాష్ట్రం అక్షరాల 2 ముక్కలైపోయి సివిల్ వార్ నడుస్తుంటే అది నేషనల్ న్యూస్ కాదా? ఈ అంతులేని నిర్లక్ష్యం అక్కడి ప్రజల్లో భారతదేశం మిమ్మల్ని మర్చిపోయింది అనే భావనను కలిగిస్తుంది. ఇదే కనుక కొనసాగితే అసంతృప్తి రేపు వేర్పాటు వాదానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా తన మౌనం వీడి కేవలం మాటలతో కాకుండా చేతలతో మణిపూర్ ని కాపాడాలి. ఇప్పటికే బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయింది. మరి హింసకాండకు ముగింపు ఎక్కడ అంటే ఒకటి మాత్రం నిజం, తుపాకీ బుల్లెట్లతో ఎప్పటికీ శాంతి రాదు. రక్తం చిందిస్తే పగ పెరుగుతుంది తప్ప పరిష్కారం దొరకదు. దీనికి ఫస్ట్ స్టెప్ రాష్ట్రంలో తక్షణమే పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్ రూల్ విధించాలి. ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన ప్రభుత్వ వ్యవస్థను పక్కన పెట్టి కేంద్రం నేరుగా బాధ్యత తీసుకొని ఒక నిష్పక్షపాతమైన పాలనను అందించాలి. అప్పుడే ప్రజల్లో మాకు న్యాయం జరుగుతుంది అనే భరోసా మొదలవుతుంది. సెకండ్, పోలీస్ స్టేషన్ల నుండి లూటీ అయిన ఆయుధాలను యుద్ధ ప్రాతిపదికన వెనక్కి తీసుకోవాలి. ప్రతి ఒక్కరిని నిరాయుధులు చేయాలి. ఎందుకంటే అవతల వ్యక్తి చేతిలో గన్ను ఉన్నంత కాలం ఏ మనిషి చర్చలకు కూర్చోవడానికి ఇష్టపడు. ఆయుధం లేని రోజే మాటలకు విలువ ఉంటుంది. థర్డ్, ఈ బఫర్ జోన్ అనే అదృశ్య గోడలను కూల్చివేయాలి. మనుషుల మధ్య దూరం పెంచే కొద్దీ అనుమానాలు పెరుగుతాయి. అందుకే 2 వర్గాల పెద్దలను, మేధావులను ఒక టేబుల్ మీదకు తెచ్చి మనస్పర్ధలను తొలగించే ఒక సామాజిక వాతావరణం కల్పించాలి. అయితే ఈ గొడవ మనకెందుకులే అని మనం చేతులు కట్టేసుకుని కూర్చుంటే రేపు మరో రాష్ట్రంలో ఇలాంటి మంటలు రేగుతాయి. ప్రజలుగా మనం చేయాల్సింది ఒకటే, మణిపూర్ గురించి మాట్లాడదాం. వాళ్ళ గుండె కోతను మన ఇంటి బాధగా భావిద్దాం. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు పెట్టడం మాత్రమే కాదు, అక్కడి వాస్తవాలను 10 మందికి తెలిసేలా చేద్దాం. మణిపూర్ లో రక్తం ఓడుతున్న వాళ్ళు పరాయిలు కాదు, వాళ్ళు కూడా మన ఇండియాలో భాగమే. ద్వేషం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. దాన్ని అక్కడితోనే ఆపేయకపోతే అది దేశమంతా బాగుతుంది. మణిపూర్ మళ్ళీ ఆ పచ్చని కొండల మధ్య అందమైన సరస్సుల సాక్షిగా పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని, ఆ పిల్లల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు చూడాలని మనసారా కోరుకుందాం. ఈ వీడియోను షేర్ చేయండి. మణిపూర్ కోసం మీ గళాన్ని వినిపించండి. మణిపూర్ పై మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ డెప్త్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.